కొన్నిసార్లు హెచ్చరికలు చేయబడతా ఉంటాయి. వాటిని వింటా ఉన్నా కూడా మనం పెద్ద పట్టించుకోం. చెప్పారులే అనుకుంటా ఉంటాం అన్నమాట. మనం చేసే పనుల వల్ల మనకి నష్టం వస్తుంది అని తెలిసినా కూడా మన ఇష్టానుసారంగా మనకి ఇష్టం వచ్చినట్లు మనకి నచ్చినట్లు సంతోషంగా సంబరంగా గడపడానికి చూస్తామే తప్ప దాని తర్వాత అంటే మనం చేస్తున్నటువంటి నిర్ణయాలు మనం తీసుకుంటున్నటువంటి పనుల పర్యవసానం ఎలా ఉంటది అనేది కనీసం కూడా ఆలోచించం. కాబట్టే ఎన్ని హెచ్చరికలు చేయబడతా ఉన్నా కూడా ఏమీ పట్టించుకోకుండా మన ఇష్టం వచ్చినట్లే మనం ఉంటాం. అందుకే మీరు చేస్తుంది తప్పు, మీరు ఇలా ఉండకూడదు, ఇలా చెయ్యకూడదు, మీరు మారండి, పరిస్థితులు మార్చుకోండి, జీవితాలను సరి చేసుకోండి అని ఇప్పటి వరకు ఎన్నో ప్రసంగాలు వింటా ఉన్నా కూడా వారి స్థితిని వారి జీవితాన్ని మార్చుకోలేనటువంటి వ్యక్తులు చాలామందే దేవుని మందిరాల్లో కనబడతా ఉంటారు. వింటారు అంతే, పరిస్థితులు మాత్రం మార్చుకోరు, వారి విధానాలను మాత్రం సరి చేసుకోరు. చెప్పారులే అయితే ఏంటంట అనే నిర్లక్ష్యం అన్నమాట. ఏం జరుగుతుంది, మారకపోతే ఏంటి, ఏమైపోద్దంట, ఎప్పటి నుండే ఇలాగే ఉన్నాం, ఏమన్నా అయిపోయామా, ఇప్పుడు కొత్తగా అయిపోయేది ఏముంది, ఇలా ఉంటే తప్పేం లేదు, దేవుడు కూడా దీన్ని ఏం పెద్ద తప్పుగా చూడలే అన్నట్లు మనం ఆలోచన కలిగి ఉంటాం. అయితే దేవుడు హెచ్చరికనిచ్చినప్పుడు మనం మారాలి అంతే. మారకపోతే ఏమవుతుంది అని మనం చూసినట్లయితే నహూము గ్రంథంలో దేవుడు ఏ రీతిగా అయితే నినివేకి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడో అదే హెచ్చరికను తన ప్రజలకు కూడా, తన ప్రజలుగా పిలువబడుతూ తన మాట వినని వ్యక్తులకు కూడా అదే వార్నింగ్ దేవుడు ఇస్తూ ఉన్నాడు. యోనా గ్రంథంలో నినివే గురించి మనం చూస్తూ ఉంటాం. దేవుని ఉగ్రత వస్తూ ఉంది, జాగ్రత్త, మీరు మారండి, మీ బ్రతుకులను సరి చేసుకోండి అని. ఎప్పుడైతే యోనా ఆ విషయాన్ని ప్రకటన చేశాడో ఆ నినివే పట్టణస్తులందరూ కూడా ఆ హెచ్చరికను చాలా సీరియస్గా తీసుకున్నారు. సీరియస్గా తీసుకుని మొత్తం రాజ్యమంతా కూడా ఉపవాసం ఉండి కన్నీటితో దేవుని దగ్గర వేడుకుంటూ వారి హృదయాలను కడుక్కుంటూ వారి జీవితాలను సరి చేసుకోవాలని ఒక నిర్ణయం తీసుకుని దేవుని పాదాల దగ్గర కన్నీటి పర్యంతమై దేవుని తట్టు వారి జీవితాలు తిరిగినప్పుడు దేవుడు వారిని కరుణించి కనికరించి వారి మొరను ఆలకించి వారి మీద ఉగ్రత వస్తుంది అన్న ఆ పరిస్థితిని మార్చివేసినట్లు, త్రిప్పివేసినట్లు, ఆపివేసినట్లు మనం చూస్తాం. దాని తర్వాత ఇంచుమించు 100 సంవత్సరాల తర్వాత నహూము గ్రంథంలో మరలా నినివేకి సంబంధించి విషయాన్ని మనం చూడడం జరుగుతూ ఉంది. యోనాకి నహూముకి ఇంచుమించు 100 సంవత్సరాల పైనే వ్యత్యాసం లేకపోతే ఆ కాలం కనబడతా ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ నినివే మళ్ళీ చెడు పరిస్థితిలోకి వెళ్ళిపోయింది, చెడు మనస్తత్వం కలిగి ఉంది, చెడు విధానాలు కలిగి ఉంది అనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఈసారి నినివే ప్రజలు యోనా టైంలో పశ్చాత్తాపడినట్లు పశ్చాత్తాపడట్లేదు, హెచ్చరికను సీరియస్గా తీసుకోలే. ఈసారి ఈ నినివే ప్రజలు ఎలా ఉన్నారు అంటే అసలు ఏమాత్రం హెచ్చరికను, దేవుని యొద్ద నుండి ఉగ్రత వస్తుంది అనే విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలే, చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు. 1వ అధ్యాయం 14వ వచనం మనం చూడండి. నినివే యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా నీ పేరు పెట్టుకొని వారు ఇకను పుట్టకయుందురు. నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమే గాని పోత పోసిన ప్రతిమయే గాని ఒకటియు లేకుండా అన్నిటిని నాశనం చేతును. నీవు పనికిమాలిన వాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను. చాలు. ఏమంటా ఉన్నాడు ఇక్కడ దేవుడు, నినివే యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా నీవు పనికిమాలిన వాడవు గనక నేను నీకు సమాధి సిద్ధపరుస్తా ఉన్నాను అని అంటా ఉన్నాడు. ఇదే నినివే పట్టణం గురించి 100 సంవత్సరాల క్రితం దేవుడు కరుణించి కనికరించి వారు మార్పు చెందిన దానికి చలించిపోయి వారి మీద ఎంత ప్రేమను కనపరచడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఇదే నినివేని తర్వాత కాలంలో దేవుడు వారి పనికి మాలినటువంటి పనులకు అసహించుకుని శిక్ష విధించడం కూడా చూస్తూ ఉంటాం. అయితే ఈ నినివే ప్రజలు అనుకుని ఉండొచ్చు, మా పూర్వీకుల టైంలో జరిగినట్లే దేవుడు మరలా మాకు కనికరం చూపిస్తాడులే, ఏం ప్రాబ్లం లేదులే,
ఏమీ ఈ ప్రవక్త చెప్పినట్లేమి మన మీదకేమీ ఉగ్రత రాదు, ఏదో చెప్తున్నాడు ప్రవక్త మన మీద కోపంతో అని అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ చెప్పేది ఎవరు? ప్రవక్త. ఉగ్రత వస్తుంది, నాశనం వస్తుంది, ఇబ్బంది వస్తుంది, జీవితం దుర్భరం అయిపోద్ది, రేపొద్దున్న నిత్యం నరకంలోనే కాలి బూడిదవుతా ఉంటావు అని చెప్పేది ఎవరు? దేవుడా, పాస్టర్ గారా? ఏంటి దేవుడు వచ్చే స్వయంగా మీకు చెప్తున్నాడా ఏంటి? ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు కాబట్టే వాళ్ళు అనుకున్నారా ప్రవక్త చెప్తాడులే, అతను ఏదో చెప్తున్నాడులే అని తీసి పాడేశారు. ఎందుకంటే వాళ్ళు చూసేది ఎవరిని? మనిషిని. ఇక్కడ మీరు చూస్తుంది ఎవరిని? మనిషిని. కాబట్టే మీలో చాలామంది చెప్పొచ్చారులే, ఎప్పటి నుండి మా చిన్నప్పటి నుండి వింటున్నాం ఈ మాటలు, దేవుడు వచ్చేస్తాడంటారు, లేకపోతే పనికి మాలిన పనులు చేస్తే దేవుడు ఊరుకోడు అంటారు. బాగానే ఉన్నాంగా, మేం చేసే పనికి మాలిన పనులు కాదు, మేము యథార్థంగా చేస్తున్నాం, ఎదుటివారు చేసే విషయాల్ని మేము ఒప్పుకోవట్లేదు అంతే అనుకుంటాం. పైగా మనం చెడు పనులు చేస్తూ కూడా మనకిష్టం లేని పరిస్థితుల్నే మనం వాటినే చూపిస్తూ ఉంటాం. ఇక్కడ ఈ నినివే పట్టణస్థులు కూడా వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారంటే ప్రవక్త చెప్పే మాటల్ని లెక్క చేయట్లా. ప్రవక్త ఏదో చెప్తున్నాడు అంతవరకే, మనం అంటే ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు చెప్తున్నాడులే. ఎందుకు ఉగ్రత వస్తుంది? ఏం ఉగ్రత రాదు. దేవుడు కరుణామయుడు, దయామయుడు. దేవుడేమి మన మీదకి శిక్ష రానివ్వడు అనుకునే క్రైస్తవులు చాలామంది ఉన్నారు తెలుసా మీకు? నిజంగా చెప్తా ఉన్నా, అలా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు క్షమించేస్తాడులే అని. ఇక్కడ ఈ నినివే పట్టణస్థులు కూడా అంతకుముందు జరిగిందిగా మన పూర్వీకులప్పుడు, దేవుడు క్షమించాడంట, వారి మీదకి ఏమీ ఉగ్రత రాలా. కాబట్టి మన మీద కూడా ఏ ఇబ్బంది ఉండదు, ఏ ప్రాబ్లము రాదు అని చెప్పని పెద్ద ఆసక్తి చూపించలా ఆ ప్రవక్త చెప్తున్నా కూడా. అయితే వారి క్రూరమైన మనస్తత్వం దేవుడికి నచ్చల, దేవుడికి ఇష్టం అనిపించలా. వారి విధానం, వారి ఆలోచన ఏం పర్వాలేదులే అనే నిర్లక్ష్య వైఖరి ఏమాత్రం దేవునికి నచ్చల. ఈ కాలంలో కూడా ఇలాంటి మనస్తత్వమే చాలామందిది. పర్లేదులే, ఆఖరి టైంలో మారిపోదాం. సిలువ మీద దొంగ మారిపోయాడు చూడు. ఇలా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు? ఇంకా జీవితం ఉంది కదా, ఇంకా భవిష్యత్తు ఉంది కదా, ఇంకా బోల్డ్ ఉన్నాయి కదా, సర్లే మారదాం. అయ్యా నువ్వు త్రాగుడు మాను, అయ్యా నువ్వు సిగరెట్ మాను, అయ్యా నువ్వు చెడు తిరుగులు మాను, లేకపోతే నువ్వు ఇలా ఉండు అలా ఉండు, క్రమమైన జీవితాన్ని జీవించు, దేవునికి ప్రాధాన్యత నీవు, దేవుణ్ణే ముఖ్యంగా పెట్టుకో, పరిస్థితులు మార్చుకో, నీ మాట తీరు మార్చుకో, నీ విధానం మార్చుకో అని చాలా విషయాలు ప్రకటన చేయబడతా ఉంటే మన మనసుకి గాయం అవుతూ మనకు గుచ్చుతూ ఉంటాయి. ఇది నా గురించే చెప్తున్నారా ఏంటి, ఎవరన్నా చెప్పేసి ఉంటారా ఏంటి అని అనుకుంటున్నామే మన మనసులో. ఆ విషయాలు మనల్ని గుచ్చి మనల్ని నువ్వు నీ జీవితం మార్చుకోవాలి, నీ బ్రతుకు మార్చుకోవాలని ఎంత చెప్తున్నప్పటికీ కూడా మార్చుకుందాం. టైం ఉంది, ఇంకా టైం ఉంది. సిలువ మీద దొంగకి టైం ఇవ్వబడింది, కానీ ప్రియ దేవుని బిడ్డ నీకు ఇవ్వబడుతుందా? నువ్వు మార్చుకోవడానికి సమయం ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే, వాక్యం నిన్ను గుచ్చుతా ఉన్నప్పుడే, బ్రతుకును సరి చేసుకోవాలి అని చెబుతా ఉన్నప్పుడే, ఏమో ఈరోజే ఆఖరేమో, అందుకే ఆ వాక్యం నన్ను గుచ్చుతుంది అనుకుని నీ బ్రతుకుని మార్చుకోవాల్సిన వ్యక్తివై ఉన్నావు. చాలామంది మారడం అని అన్న తర్వాత చాలా విషయాలకి ఏమనుకుంటారంటే, మేము అంత పెద్ద తప్పులేం చేయట్లేదు కదా, అంత ఘోరంగా మేమేం లేం కదా అనుకుంటా ఉంటారు. అంటే మేమేమన్నా కూని చేస్తూ ఉన్నామా, మేమేమన్నా చెడుగా ఉంటా ఉన్నామా, మేమేమన్నా వాళ్ళ అక్రమంగా తీసుకుంటా ఉన్నామా, మేమేమన్నా ఇలా చేస్తున్నామా అలా చేస్తున్నామా, కాబట్టి మేము చేసేదేమీ తప్పు కాదు అనుకుంటా ఉంటారు. నరహత్య ఒక్కటే పాపం అని అనుకుంటా ఉన్నటువంటి వ్యక్తులకి దేవుడు చెబుతా ఉన్నాడు, నువ్వు మారు అని దేవుడు ప్రకటన చేస్తున్న విషయం ఏంటి అంటే, నరహత్య మాత్రమే పాపం కాదయ్యా, నీ హృదయంలో కోపం, ద్వేషం, పగ పెట్టుకోవడం కూడా పాపమే. నువ్వు మారు, నీ విధానం మార్చుకో అని దేవుడు చెబుతా ఉన్నాడండి. మార్చుకుంటా ఉన్నామా? ఇప్పుడు చెప్పండి. మారు నీ బ్రతుకు మార్చుకో అంటే ఏదో పెద్ద తప్పులు నా జీవితంలో లేవు అని సర్ది చెప్పుకుంటున్నటువంటి మనకి దేవుడు అంటా ఉన్నాడు, పెద్ద తప్పులు నేను చేయట్లేదు అనుకుంటా ఉన్నావు, కానీ నీ హృదయంలో దానికి సంబంధించిన దానికి సరి సమానమైనవే నువ్వు చేస్తా ఉన్నావు. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే తీనవసరంలా అక్కడ యేసయ్య కొండ మీద ప్రసంగంలో చెప్తా ఉంటాడు. ఆయన నరహత్య చేయడమే కాదంట పాపం, హృదయంలో దోషాన్ని,
కోపాన్ని, ద్వేషాన్ని, పగని, ప్రతీకారాన్ని పెట్టుకోవడం కూడా ఘోర పాపమే అని అంటూ ఉన్నాడు. గమనించండి. ఒక ఆవిడ ఎవరో అంటా ఉన్నారు, ఆదాము అవ్వ పాపం చేశారండి, ఆ పాపంలోనే మనం కూడా పుట్టాం, ఆ స్వభావం మనకు కూడా వచ్చేసింది, కాబట్టి మనకి కామన్నే పగ, కోపం, ద్వేషం ఉంటాయి. మనం ఏమన్నా దేవుళ్ళమా? దేవుడికైతేనే ఉండవు, మనం మనుషులం కాబట్టి ఆదాము స్వభావం వచ్చింది కాబట్టి ఇలాగే ఉంటాం, ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు అని అంటూ ఉంది. అసలు ఆదాము స్వభావంలోనే మనం జీవిస్తూ చచ్చిపోవడానిక దేవుడు మనల్ని చేసింది? అస్సలు ఆదాము స్వభావంలోనే మనం జీవిస్తూ చచ్చిపోవడమే ఇంకా అదే అంతిమం అయితే అసలు దేవుడు తన ప్రియకుమారుని లోకానికి పంపించవలసిన అవసరమే లేదు. అవునా కాదా? ఎందుకు పంపించారు ఆయన తన ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి? ఆయన మన పాపాలన్నిటిని తీసివేసి ఆయన స్వభావంలో నువ్వు నేను మార్చబడడానికి ఈ లోకానికి వచ్చి, ఇదిగోవయ్యా నీవు దేవునితో సంబంధం కలిగి ఉంటే, నా రక్తంలో నువ్వు కడగబడి ఉంటే నా స్వభావాన్ని సంతరించుకుంటావు, నాలా మార్చబడతావు. నువ్వు నాలా మార్చబడినప్పుడు నువ్వు నాతో పాటు నిరంతరం జీవిస్తానే ఉంటావు. అవునా కాదా? కాబట్టి అతి తెలివి ఉపయోగించొద్దు. మనుషులు మండి ఉప్పు కారం తింటున్నామండి, అయ్యో మనిషి స్వభావం ఇంతేనండి, మనం ఏమన్నా దేవుళ్ళమా అంటే దేవుడు ఏమంటా ఉన్నాడు అంటే యేసయ్య అంటా ఉన్నారు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44లో మనం ఏమన్నా దేవుళ్ళమా అంటున్నారు కదా, మనం ఏమన్నా దేవుళ్ళమా అంటే యేసయ్య ఏమంటున్నాడు చూద్దాం. చూడండి, నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు శత్రువులను ప్రేమించుడి. చాలు. ఏమని ఉంది ఇక్కడ? మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. పరలోకంలో ఉన్నవారు ఎవరు? ఆయన దేవుడు. దేవుని పిల్లలు, దేవుని కొడుకులు ఏమవుతారు? దెయ్యాలు అవుతారా? ఏమవుతారండి? దేవుని పిల్లలు ఏమవుతారు? దేవుళ్ళు. దేవునితో సమానంగా దేవుని రాజ్యాన్ని తన పిల్లలకి ఇస్తా ఉన్నాడు. గమనించండి, తండ్రి తన ప్రియకుమారుని ఎందుకు పంపించారు అంటే తన చేతులతో రూపించబడి తన యొక్క ఊపిరిని ఇచ్చినటువంటి తన యొక్క బిడలు తన స్వరూపంలో చేయబడిన వారు మట్టిలో కలిసిపోకూడదు, లేకపోతే పాపము వలన వారికి వచ్చే జీతం మరణం కాకూడదు అన్న ఉద్దేశముతో తనతో పాటు నిరంతరం తన బిడలుగా కొనసాగు నిమిత్తం యేసయ్యని లోకానికి పంపించి ఆయన శిలువ మరణం ద్వారా మనకి విడుదలనిచ్చి తన పిల్లలుగా ఆయన దత్తత తీసేసుకున్నారు, మార్చేసుకున్నారు ఆయన. ఇప్పుడు మనం అందరం ఏంటి? దేవుని బిడ్డలం. దేవుని పిల్లలకి ఎలాంటి స్వభావం ఉండాలి? దేవుని స్వభావం ఉండాలి. నువ్వు దేవుడువా అంటే అవునయ్యా నువ్వు దేవుడివే, దేవుని బిడ్డవు నువ్వు, కాబట్టి దేవుని స్వభావమే ఉండాలి. అబ్బే నేను ఉండనండి అంటే కుదరదు, లేకపోతే నువ్వు పరలోకంలో ఉండు. నువ్వు పరిశుద్ధుడు అయితేనే, ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. అంతే తప్ప నేను మాత్రం పరిశుద్ధుని, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు తిరిగే, నీ ఇష్టం వచ్చినట్లు ఉండు, నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, నువ్వు మనిషివి కదా అని దేవుడు అనట్లా. ఆయన పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధురాలుగా పరిశుద్ధునిగా ఉండాలి. దేవుడు అది కోరుకుంటా ఉన్నాడు నీ నుండి నా నుండి. ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం పిలువబడతా ఉన్నప్పుడు ఆయన స్వభావాన్ని మనం పొందుకోవాలి. కాబట్టి మేము మనుషులం, మేము చేయలేం, మనుషులకి ఇలాంటి స్వభావమే ఉంటుంది అంటే కుదరదు. నువ్వు దేవుని కోసం చెయ్యాలి, నువ్వు దేవుని కోసం విడిచిపెట్టాలి, దేవుని కోసం త్యాగం చేయాలి. దేవుడు నీ కోసం త్యాగం చేయాలా? ఆయన పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి జీవితాన్ని, మనది ఏమైనా పరిశుద్ధమైన జీవితమా, పవిత్రమైన జీవితమా? మన బ్రతుకు అసలు దేనికైనా సరిపోద్దా దేవుని త్యాగం ముందు? అలాంటప్పుడు నువ్వు త్యాగం చేయలేవా? నీవు బ్రతుకును మార్చుకోలేవా? కొన్ని విషయాలను నువ్వు తగ్గించుకోలేవా? దేవుని కోసం అని నీవు అణచుకోలేవా? కొన్ని నిగ్రహించుకోలేవా? గమనించండి, దేవుని కోసం అండి నేను చెయ్యాలండి, వీటిలో నేను తగ్గి ఉంటా, వీటిలో నేను ఎలా ఉంటా అని నువ్వు అనలేవా? ఆ తీర్మానం దేవుని దగ్గర చేసుకోలేవా? నీ వల్ల కాకపోవచ్చు ప్రియ దేవుని బిడ్డ, కానీ దేవుని వల్ల సమస్తము అవుతుంది. నువ్వు దేవుని సహాయాన్ని కోరినప్పుడు, ప్రభా నేను మనిషిని, నిజమే నేను మనిషిని, మట్టిని,
నా స్వభావం ఘోరమైనదయ్యా, అయితే నేను నీ సహాయాన్ని అడుగుతా ఉన్నా. నీ రక్తంలో నన్ను కడిగావు కదా, నీ స్వభావాన్ని నాకు ఇవ్వు ప్రభువా. నీ స్వభావాన్ని నాకు ఇచ్చినట్లయితే నేను ఖచ్చితంగా మార్చబడతాను, నేను నీలా ప్రేమిస్తాను, నీలా ఉంటాను అని చెప్పని దేవునితో ఖచ్చితంగా మనం చెప్పినప్పుడు, దేవుని సహాయం మనకు వచ్చినప్పుడు మనం దేవునిలానే ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది. దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. ఇక్కడ ఈ నినివే విషయంలో కూడా మనం చూసినట్లయితే దేవుడు శిక్షించడానికి కారణం ఏంటి అంటే, ఈ నినివే పట్టణస్థులు ఇశ్రాయేలీల్ని సాటి మనుషులుగా చూడలేకపోయారు. ఎంత ఘోరంగా, హీనంగా, నీచంగా వారిని బాధ పెట్టారంటే మామూలుగా కాదు. నరక యాతన పెడతా ఉన్నారు నినివే పట్టణస్థులు ఇశ్రాయేలీల్ని. ఈ నహూములో మనం చూసినట్లయితే దేవుడు అది చూస్తూ ఉన్నాడు. నినివే అంటేనే దేవుడికి అసహ్యం పుట్టింది, ఆ ప్రజలంటేనే. ఒరే, నువ్వు సాటి మనిషిని ప్రేమించలేకపోతున్నావయ్యా, నీదేం బ్రతుకురా అసలు అని చెప్పని దేవుడు అంటా ఉన్నాడు. చూడండి 3వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతుంది. ఏమంటున్నాడు? చేసిన పట్టణమా, నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ. అక్కడ ఆగండి, ఆగి 5వ వచనం లాస్ట్ లైన్ లో చూడండి. నేను నీకు 5వ వచనంలో నేను నీకు విరోధినై ఉన్నాను. చాలు. నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ, నేను నీకు విరోధినై ఉన్నాను అని అంటూ ఉన్నాడు. నినివే యొక్క కార్యాలు, కార్యకలాపాలు, వారి యొక్క వికృత చేష్టలు దేవునికి అసహ్యాన్ని కలిగించాయి. నరహత్య చేస్తూ ఉన్నారయ్యా, మీరు మనుషులను చంపేస్తూ ఉన్నారయ్యా, ఘోరంగా హీనంగా శిక్షిస్తూ ఉన్నారయ్యా. మీకు కనికరం లేదా? మీ బ్రతుకులకి మీకు అసలు కనికరం అనిపించట్లేదా? ఒక మనిషిని ఎలా అలా బాధ పెట్టాలని చూస్తూ ఉన్నారు. దేవుడు అందుకే నినివేకి శిక్షను పంపించినట్లు మనం చూస్తాం. అయితే మనం అనుకుంటాం నినివే ప్రజలు కత్తితో చంపారండి, వాళ్ళు చాలా నరకయాతన పెడతా ఉన్నారు, వారు చాలా ఘోరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అని మనం అనొచ్చు. కానీ మేము అలా కాదులేండి. వాళ్ళు కత్తితో చంపుతూ ఉన్నారు, నువ్వు మాటలతో చంపుతున్నావేమో, నువ్వు చేష్టలతో చంపుతున్నావేమో, నీకు ఇష్టం లేదు అనుకుంటున్న వారిని. ఇప్పుడు ఈ నినివే ప్రజలకు కూడా ఇశ్రాయేలీలు అంటే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే ఇష్టం లేదు, వాళ్ళకి వీళ్ళ శత్రువులు. నీకు కూడా కొంతమంది అంటే ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదంటే నీకు నచ్చదు, వాళ్ళ నీకు శత్రువులు. అలాంటి వ్యక్తుల గురించి నువ్వు ఎట్లా ప్రవర్తిస్తూ ఉన్నావు, ఎలా ఉంటా ఉన్నావు? నీ మాటలతో చంపుతా ఉన్నావేమో, నువ్వు ఇబ్బంది పెడతా ఉన్నావేమో, మానసికంగా వాటిని కృంగదీస్తూ ఉన్నావేమో. దాన్ని కూడా దేవుడు పరిగణలోనికి తీసుకుంటా ఉన్నాడు. గమనించండి, శత్రువులు అసలు ఎందుకు ఉంటారు మనిషికి అని ఆలోచన చేస్తే శత్రువులు 2 రకాలుగా ఉంటారు. ఒక రకం వాళ్ళకి నచ్చినట్లు ఉండకపోతే, వాళ్ళకి ఇష్టమైనట్లు మాట్లాడకపోతే, వాళ్ళకన్నా వీళ్ళ గొప్ప స్థితిలో ఉంటే, వాళ్ళకన్నా వీళ్ళ కుటుంబం అన్ని విధాలుగా బాగుంటే, వాళ్ళకన్నా వీళ్ళను గొప్పగా మెచ్చుకుంటూ ఉంటే, అందరూ గొప్ప చేస్తూ ఉంటే, ఘనపరుస్తూ ఉంటే. ఉదాహరణకి పాస్టర్ గారు చర్చిలో ఒకరిని గొప్పగా మంచిగా అంటూ ఉంటే కోపం వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళేమి ప్రత్యక్షంగా వీళ్ళకేమి అపకారం చేయనవసరంలా, వీళ్ళకి మాత్రం గుండెల్లో రగిలిపోతూ ఉంటుంది. వాళ్ళంటే కోపం వచ్చేస్తుంది, ద్వేషం వచ్చేస్తుంది, వాళ్ళంటే పడదు. ప్రతిదానికి వాళ్ళేనా, ప్రతిదానికి వాళ్ళకే జరుగుతుందా, వాళ్ళే ఉండాలా, వాళ్ళే చెయ్యాలా, అసలు నీకు ఎందుకు వాళ్ళంటే ఇష్టం అంటే ఏమో నాకు ఇష్టం ఉండదు, అసలు మొహమే చిరాకు నాకు. చాలామంది అనే మాటలు ఇయ్యే. ఎందుకు ఇష్టం ఉండదు అంటే కారణాలు ఉండవు. ఎందుకంటే వీళ్ళకన్నా వాళ్ళు బాగున్నారు కాబట్టి, అంతే తప్ప వాళ్ళు ఏదో వీళ్ళకి అపకారం చేశారు కాబట్టి కాదు. వాళ్ళ మీద లేనిపోయినవి అన్నీ మోస్తూ ఉంటారు, వాళ్ళ మీద లేనిపోయినవి అబంధాలు వేస్తూ ఉంటారు, నిందలు వేస్తూ ఉంటారు, లేనిపోయినవి కల్పిస్తూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళ నచ్చదండి వీళ్ళకి. ఒక రకం శత్రువు వీళ్ళు అన్నమాట, వాళ్ళకి నచ్చదు. ఎందుకు నచ్చదంటే నచ్చదు, అంతే. నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ చేష్టలు ఎలా ఉన్నాయి, ప్రేమ కలిగిన రీతిలో నువ్వు ఉంటా ఉన్నావా, ప్రేమించగలుగుతా ఉన్నావా? మీ శత్రువులను ప్రేమించండి అంటా ఉన్నా. నీ మనసుకు నచ్చకపోవచ్చు, నీకు ఇబ్బంది అవ్వచ్చు, ఓకే, కానీ ప్రేమించాలి కదా. దేవుని ప్రేమ నీలో ఉండాలి కదా. ఎందుకు అంటే నువ్వు రక్షించబడ్డావయ్యా. ఈ నినివే ప్రజలు ఒకానొకప్పుడు దేవుడి చేత క్షమించబడినటువంటి వ్యక్తులు. ఉగ్రత వస్తుంది అన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వారిని కరుణించి కనికరించి వారిని మరలా సామాన్యమైన జీవితం జీవించండి, యథార్థంగా జీవించండి అని
విడిచిపెట్టినప్పుడు, ప్రాణభిక్ష పెట్టినప్పుడు వారి తరాలు ఎలా ఉండాలి? వాటిని జ్ఞాపకం చేసుకుంటున్న వారై ఉండాలి. కానీ వీరు ఎలా ఉన్నారు? దానిని మర్చిపోయి ఏం పర్వాలేదులే, మనం ఎలా ఉన్నా పర్వాలేదు అని అనుకుంటా ఉన్నారు. నువ్వు రక్షించబడ్డావు, అది గుర్తుంచుకో. దేవుడు అదే చెప్తా ఉన్నాడు. ఎప్పుడో కాదు, ఎప్పుడో నువ్వు పాపాలను ఒప్పేసుకుని అప్పుడు మాత్రమే, ఆ నెల రోజులు మాత్రమే పవిత్రంగా జీవించడం కాదు. తర్వాత క్రమంలో కూడా నీ జీవితం యథార్థంగా, న్యాయంగా ఉంటా ఉందా? దేవునికి ఇష్టమైన రీతిగా ఉంటా ఉందా? గమనించండి, ఆలోచన చేయండి. నువ్వు ఎలా ఉన్నావు? ఒకసారి క్షమించబడిన తర్వాత మరలా నువ్వు ఎన్ని తప్పులు చేస్తా ఉన్నా దేవుడు ఊరుకుంటాడు, చూసి చూడనట్లు విడిచిపెడతాడు అని మాత్రం అనుకోకు. నీ అపోహ మాత్రమే అలా అనుకుంటున్నావు అంటే గనక దేవుడు ఊరుకోడు. ఇక నినివే విషయంలో ఎలా అయితే ఊరుకోకుండా ఉగ్రత తీసుకుని వచ్చాడో సమాధి కడతా అన్నాడు, అంతే, వేరే మాట లేదు. ఎలాంటి ఉగ్రత అయితే ఈ నినివే పట్టణానికి వచ్చిందో, నీవు కూడా నీ తోటి వారిని ప్రేమించకుండా, నీ తోటి వారి విషయంలో యథార్థంగా జీవించకుండా, నీవు క్రమమైన జీవితాన్ని జీవించకుండా నీ ఇష్టానుసారం బ్రతుకుతాను అని అంటే దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నావా? దేవుడు ఊరుకోడు. ఇక్కడ ఈ నహూము గ్రంథం నీకు నాకు ఒక పాఠాన్ని నేర్పుతా ఉంది. నువ్వెలా ఉన్నావు, ఎదుటి వ్యక్తిని ఏ రకంగా నీవు ట్రీట్ చేస్తూ ఉన్నావు. చాలామంది అనుకుంటా ఉంటారు, లేకపోతే చాలాసార్లు మనం వింటూ ఉంటాం, దేవుని నమ్మనటువంటి వ్యక్తులు మనల్ని చంపుతారేమో అనుకుంటా ఉంటాం చాలాసార్లు. కానీ నిజం చెప్పాలంటే దేవుని నమ్మాము అని చెప్పుకుంటున్న వ్యక్తులే మాటలతో మనల్ని చంపుతూ ఉంటారండి, గాయపరుస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు, హింసిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, మనల్ని వేలెత్తి చూపిస్తూ ఉంటారు. ఎవరో అన్యులు చంపితే చచ్చిపోవడం చాలా తేలిక, కానీ దేవుణ్ణి నమ్మామని చెప్పుకుని తిరుగుతున్నటువంటి వ్యక్తులు మనల్ని బాధ పెడతా ఉంటే, హింసిస్తూ ఉంటే, నిందిస్తూ ఉంటే వాటిని తట్టుకోలేక మనం చచ్చిపోతామేమో అనే ఆశతో వారు చూస్తూ ఉండే పరిస్థితి ఉంటుంది చూడండి. అది అనుభవించడం చాలా ఘోరమైనటువంటి విషయం. కానీ అలాంటి పరిస్థితులకు మనం చావవలసిన అవసరం లేదు. ఎవరు నిందించినా, ఎవరు హింసించినా, ఎవరు ఎంత ఘోరంగా మనల్ని బాధ పెట్టినా మనం ధైర్యంగా ఉండొచ్చు, ఖచ్చితంగా ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకు ధైర్యంగా ఉండొచ్చు నేను తర్వాత చెప్తాను. అయితే ఇక రెండో రకం శత్రువులు ఉంటారు. వాళ్ళు రెండో రకం శత్రువులు ఎట్లాంటి వాళ్ళు? ఫస్ట్ రకం చెప్పాను కదా, మనం ఎవరికి అన్యాయం చేయకపోయినా శత్రువులుగా మారుతాం కొంతమందికి. అసలు మనం వాళ్ళకి సరిగ్గా తెలియకపోయినా కూడా ఒక్కొక్కసారి మన మొహాలు చూసినా లేకపోతే మన ఫోటోలు చూసినా కూడా మనం అంటే నచ్చదు. చాలామందికి మన గురించి అసలు సరిగ్గా తెలియదు వాళ్ళకేమి, అంటే మనం అంటే నచ్చదు అంతే. ఇక రెండో రకం శత్రువులు చూసినట్లయితే ఎలా ఉంటారంటే, ఎలా మారుతారు మనకి శత్రువులుగా అంటే, మనకి చాలా కీడుని తలపెట్టిన వారు మనకి శత్రువులుగా మారుతూ ఉంటారు. ఈ శత్రుత్వం సబబే ఒక విధంగా, ఎందుకంటే మనల్ని ప్రత్యక్షంగా బాధ పెట్టారు కాబట్టి, మనల్ని ప్రత్యక్షంగా మనకి కీడుని చేశారు కాబట్టి, లేకపోతే మనల్ని అవమానపరిచారు కాబట్టి, మనల్ని నిందించారు కాబట్టి, వీళ్ళ విషయంలో వాళ్ళు నన్ను చాలా యాతన పెట్టారు, వాళ్ళు నన్ను చాలా మోసం చేశారు, వాళ్ళు నన్ను చాలా చాలా హింసలకు గురి చేశారు అని చెప్పి వాళ్ళతో నేను మాట్లాడట్లేదు అని ఆ రీతి ప్రవర్తన కలిగి ఉంటున్న వారికి దేవుడు ఏమని చెబుతా ఉన్నాడు అంటే, చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 30వ వచనం. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తుననియు, మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుదుము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. చాలండి, మన విరోధుల మీద మనం ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? దేవుడే తీర్చుకుంటాడు కాబట్టి. రెండో రకం శత్రువులు ఏంటి అంటే, మనకి కీడు చేసిన వాళ్ళు, మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, మనకి నరకయాతం చూపిస్తున్న వాళ్ళు. అలాంటి శత్రువులు కూడా దేవుడు ఏం చేయమంటున్నాడండి? క్షమించమంటా ఉన్నాడండి. ఏమంటున్నాడు? తండ్రి, మా అపరాధములను క్షమించిన ప్రకారం మేము చేసిన అపరాధాలను క్షమించనట్లు మా ఎడల ఎవరైనా అపరాధం చేస్తే మేము వారిని క్షమించాలి. అలాంటి మనసును మాకు దయచేయి. చూడండి, మనం చేయవలసిన పని ఏంటి అంటే క్షమించడం, క్షమించే మనసు కలిగి ఉండడం. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, పగ తీర్చుట నా పని, నేను చేస్తా, నేను చూస్తా, నేను ఏం చెయ్యాలో నాకు తెలుసు. కాబట్టి మీరు మాత్రం నా ప్రేమనే కలిగి ఉండండి, నాలాగే
మీరు ఈ లోకంలో వెలుగుతూ ఉండండి, ప్రేమను పంచండి, ఉప్పుగా ఉండండి. ఇప్పుడు చెప్పండి, మేము మనుషులం, మా స్వభావం వింటే మేము ఇలాగే ఉంటాం అనడానికి అవకాశం ఉందా? మేము ఈ తప్పు చేసినా తప్పు లేదులే, పర్వాలేదులే, దేవుడు చూసి చూడనట్లు ఊరుకుంటాడు అనుకోవడానికి అవకాశం ఉందా? అవకాశం లేదు. చేతలతో క్రియలతో మనం చెడుగు పనులు చేస్తున్నా దేవుడు ఊరుకోడు. మనసులో మనం ఎవరికి కనబడట్లేదు అని చెడుగు ఆలోచనలు చేస్తున్నా దేవుడు ఊరుకోడు. గుర్తుంచుకోండి, మనం ప్రేమ కలిగిన వారంగా దేవుడు ఉండాలి అనే మన విషయంలో ఆయన కోరుకుంటా ఉన్నాడు. మనకి నహూము గ్రంథంలో 2 విషయాలు ముఖ్యంగా కనబడతాయండి. ఒకసారి క్షమించాడు కదా అని నువ్వు నేను ఎన్ని తప్పులు చేస్తున్నా దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అనడానికి అవకాశం లేదు అని నేను ముందే చెప్పాను. ఇక రెండో విషయం చూస్తే, నువ్వు దిక్కులేని స్థితిలో శ్రమలు కష్టాల గుండా వెళ్తా ఉంటే దేవుడు నిన్ను చూస్తూ నిన్ను విడిచిపెట్టేసే పరిస్థితి లేదు. ఇక్కడ నినివే పట్టణస్థులు చేస్తున్న ఘోరమైన అఘాయిత్యాలు దేవుడు చూసి వారిని శిక్షించడానికి ఎలా సిద్ధంగా ఉన్నాడో, అలాగే తన ప్రజలు తనను నమ్మిన వారిని రక్షించడానికి కూడా అంతే సిద్ధంగా ఉన్నాడు. నహూము 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. చాలు, తన యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో ఆయనకి తెలుసు. ఆయన చూస్తున్నాడు, నీ కన్నీటిని చూస్తున్నాడు, నీ బాధ చూస్తున్నాడు, నీ వేదన చూస్తున్నాడు. ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. నువ్వు అనుకుంటున్నావు ఒంటరిగా విడిచిపెట్టారేమో అని, కానీ దేవుడు మాత్రం నేను చూస్తున్నా అని అంటా ఉన్నాడు. మన కష్టంలో, మన ఇరుకులో, మన ఇబ్బందుల్లో ఆయన ఎలాంటి వాడు అంట తెలుసా? ఆశ్రయదుర్గం. ఇంక అసలు ఆయన మనల్ని రక్షించే విధానం ఇంక దేనికి సరిపోల్చడానికి లేదు. అంతగా రక్షించగలడంట మనల్ని శత్రువు నుండి, ఇబ్బంది నుండి, సమస్య నుండి, కీడు నుండి, చెడుగు నుండి. కాబట్టి నువ్వు అనుభవిస్తున్న పరిస్థితులను బట్టి దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు ఇంకా నన్ను జ్ఞాపకం చేసుకోడు, లేకపోతే నా బ్రతుకిలా అయిపోయింది అని నువ్వు బెంగ పెట్టుకుని ఒక మూలను కూర్చోవలసిన అవసరం లేదు. దేవుడు నిన్నేం చేస్తూ ఉన్నాడంట తెలుసా? ఆయన రెక్కల నీడన భద్రం చేసుకుని ఆయన ఎట్లా చేస్తూ ఉన్నాడో చూడండి. 1వ అధ్యాయం 15వ వచనం ఆఖరి లైన్లో చూడండి ఏమంటా ఉన్నాడు అంటే, యూదా నీ పండుగలను ఆచరింపు, నీ మొక్కుబడులను చెల్లింపు, వ్యర్థుడు నీ మధ్య ఇక సంచరించడు, వాడు బొత్తిగా నాశనం అని చెబుతా ఉన్నాడు దేవుడు. యూదా ప్రజలతో నీ పండుగలు ఆచరించు. ఇప్పటి వరకు ఒక మూలను కూర్చుని ఏడ్చుకుంటా, దిగులుగా, కన్నీరు కారుస్తా, బ్రతుకు అయిపోయింది, ఇంకా సంతోషం లేదు నా బ్రతుకులో అనుకుంటా ఉన్నావు కదా, శ్రమలు పడుతూ ఉన్నావు కదా, ఇరుకులు గుండా వెళ్తూ ఉన్నావు కదా, ఇక ఏం చేస్తావంటే నేను చెప్తా ఉన్నాను, నువ్వు నా మీద నమ్మకం ఉంచావు కదా, నేను నీకు చెప్తా ఉన్నాను, నీ పండుగలు ఆచరించు, సంతోషంగా ఉండు, క్షేమంగా ఉండు. నువ్వు ఏమైతే దేవునికి చెల్లించాలనుకుంటున్నావో స్తుతులన్నీ చెల్లించు, మొక్కుబడులు అన్నీ చెల్లించుకో దేవునికి. ఇంకా వ్యర్థుడు ఉండడు, నిన్ను బాధ పెట్టేవాడు, నిన్ను ఇబ్బంది పెట్టేవాడు, నిన్ను యాతన పెట్టేవాడు ఇక నీ మధ్య సంచరించడు, వాడు బొత్తిగా నాశనం అయిపోయాడు. అంతే. ఆ పని చేసేది ఎవరు? దేవుడు. దేవుడు చేస్తానంటా ఉన్నాడు. గమనించండి, మనం దేవుని విషయంలో ఎలాంటి మనసు కలిగి ఉంటా ఉన్నాం. ఒకవేళ ఎన్ని హెచ్చరిక చేయబడతా ఉన్నా మనం వినకుండా పెడచెవిని పెట్టే వ్యక్తుల జాబితాలో ఉంటా ఉన్నామా? ఏం పర్వాలేదులే, ఏం కాదులే, ఏం అవ్వదలే అనుకుంటా ఉన్నామా? లేకపోతే లేదు, దేవుడు నాతోనే మాట్లాడుతూ ఉన్నాడు నా పరిస్థితిని బాగు చేయడానికి, నా పరిస్థితిని సరి చేయడానికి, కాబట్టి నాకు కష్టమైనా నష్టమైనా నేను సరి చేసుకోవాలి అనే తీర్మానం చేసుకుంటా ఉన్నామా? ఈ నినివే ప్రజల్లాగా మాత్రం ఉండకూడదు. వారు పెడచెవిని పెట్టారు, దేవుని ఉగ్రత వస్తూ ఉంది అంటే ఏమాత్రం లెక్క చేయలేదు. కానీ ఏమైందండి? ఉగ్రత వచ్చింది, దిగొచ్చింది. మనం కూడా లెక్క చేయకుండా తిరుగులాడుతూ ఉంటే ఎప్పుడు ఉగ్రత వస్తుందో మనకు తెలియదు. జాగ్రత్త. నీ ఇష్టానుసారం బ్రతికేద్దాం, నీ ఇష్టానుసారం తిరిగేద్దాం, నీ ఇష్టానుసారం కాలం వెళ్ళబుచ్చుదాం అనుకుంటే, ఇంకా చాలా కాలం ఉందలే మార్చుకుందాంలే అని అనుకుంటా ఉంటే ఏ టైం నీదో నీకు తెలుసా? నీకెవరన్నా రాసి ఇచ్చారా ఈ టైం వరకు నువ్వు పర్మనెంట్గా ఇక్కడే ఉంటావు అని? గమనించండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ,
దేవుని యొక్క పేషెన్స్ని, అంటే ఆయన ఓర్పుని, సహనాన్ని పరీక్షించొద్దు. అర్థమైందా? పరీక్షించకండి. నినివే తప్పు మాత్రం ఎవ్వరూ చేయకండి. ఒక్కసారి తప్పు చేసాం, పొరపాటు చేసాం, స్వాభావికంగా లక్షణాలు వచ్చేసినాయి, తప్పులోనే దొర్లుకుంటా వచ్చేసాం మనకు తెలియని కాలంలో. తర్వాత దేవుని ప్రేమ నిన్ను నన్ను తప్పించి రక్షించి ఆ ఉగ్రత నుండి బయటపడేలాగా మనల్ని చేసినప్పుడు మరలా కడగబడిన జీవితం బురదలో దొర్లితే ఏమవుతుంది? కడగబడిన పంది బురదలో దొర్లినట్టు అని వాక్యం చెబుతూ ఉంటుంది. అలాంటి జీవితంకి మళ్ళీ వెళితే మరలా తిరిగి కడగబడతావని మాత్రం అనుకోకు. అక్కడితో జీవితం ముగిసిపోద్ది. ఆ ఊబిలోనే కూరుకుపోయి చచ్చిపోవడమే, అంతే. మరలా తీయబడి కడగబడే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ నినివే ప్రజల్లాగా ఉండొద్దు. నహూము మాటను పెడజెవిని పెట్టినట్లు పెట్టొద్దు. వాక్యం వింటూ ఉంటే, వాక్యం మిమ్మల్ని సరి చేస్తూ ఉంటే, వాక్యం మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉంటే, వాక్యం ప్రతి చిన్న విషయం మీలో ఉన్నదాన్ని పాయింట్అవుట్ చేస్తూ ఉంటే, గుచ్చి గుచ్చి చెబుతూ ఉంటే, ఇది నా కోసమేనేమో, ఈ చిన్న విషయమే అయి ఉండొచ్చు, కానీ దేవుని దృష్టికి, దేవునికి నాకు అది అడ్డుగా ఉంటా ఉందేమో, నేను తొలగించుకోవాలి అనే నిర్ణయాన్ని తీసుకో ప్రియ దేవుని బిడ్డ. ఎప్పుడైతే అలాంటి నిర్ణయం తీసుకుంటావో, ఎప్పుడైతే అలాంటి ఆలోచన కలిగి నిన్ను నీవు కడుక్కుంటావో, నీ మీద నుండి ఉగ్రత తప్పించబడే పరిస్థితి ఉంటుంది. అలాగే ఇక రెండవది మనం చూసినట్లయితే, నువ్వు ఎన్ని బాధలు పడుతూ ఉన్నా, ఎన్ని ఇబ్బందులు గుండా వెళ్తా ఉన్నా, ఎంతమంది నిన్ను చూసి వీళ్ళ జీవితం ఇలా అయిపోవడానికి కారణం వీళ్ళ పాపాలే, వీళ్ళ తప్పులే, వీళ్ళ యొక్క చెడుగే అని అనవసరంగా నిన్ను నిందిస్తూ ఉన్నా, జనులు మేము నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు ఏంటంట? మీరు ధన్యులు, అప్పుడు మీరు సంతోషించి ఆనందించు. కాబట్టి పరిస్థితులు ఎలా గడ్డుగా మారిపోయినా మీరు సంతోషించండి, మీ పని మీరు చేయండి, నమ్మక ఉంచండి దేవుని మీద, దేవుణ్ణే నమ్మండి. దేవుని నమ్మిన వారికి ఆయన ఎలాంటి వాడని మనం ఇందాక వాక్యం చదివాం, ఆశ్రయదుర్గం. ఆయన తోడుగా ఉంటాడు, ఆయన విడిచిపెట్టడు, ఆయన సహాయకుడిగానే ఉంటాడు. తన పిల్లల్ని ఆయన విడిచిపెట్టుకోడు, తన పిల్లల కోసం ఏమైనా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గమనించండి. కాబట్టి బెంగ, బాధతో ఇంక జీవితం ముగిసిపోయింది అనుకోక, నా దేవుడు నా కోసం కార్యం మొదలుపెట్టాడు. అందుకే అద్భుతమైనటువంటి వాగ్దానపూరితమైనటువంటి మాటను తన ప్రజలకు చెప్తా ఉన్నాడు. మీరు పండగ చేసుకోండి, మీరు సంతోషించండి, ఆనందంగా ఉండండి, మీ హృదయం నిండా సంతోషంతో గంతులు వేయండి. మిమ్మల్ని ఎవ్వరు ఎంత ఇదిగా కృంగదీస్తూ ఉన్నా మీరు సంతోషించి ఆనందించండి. ఎందుకు? మీరు ధన్యులు. నేను మిమ్మల్ని విడిచిపెట్టాలా. ఒక అద్భుతమైన ప్లేస్ మీకు ఇవ్వబడింది, అద్భుతమైన స్థానం నా మదిలో ఉందయ్యా నీ విషయంలో. ఆమేన్. దేవుని కోసం యథార్థంగా జీవించే వారి విషయంలో దేవుని మదిలో ఒక ఉన్నతమైన స్థానం ఆ వ్యక్తికి ఉంది. ఆమేన్. దేవుడు విడిచిపెట్టట్లేదు. కాబట్టి మనం జీవించే విధానం ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎవరి కోసం ఏం చేస్తున్నావు అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడి కోసం నువ్వు వేటిని మానుకుంటున్నావు, దేవుని కోసం వేటిని త్యాగం చేస్తున్నావు, దేవునిలా ఉండడానికి ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నావు, నీ శాయశక్తులా ఎంతవరకు నీవు జీవిస్తూ ఉన్నావు అనేది దేవుడు ఖచ్చితంగా చూస్తూ ఉన్నాడు. నువ్వు తప్పించుకుని తిరుగుతూ ఉన్నావా, లేకపోతే దేవుడు చూసి చూడనట్లు విడిచిపెడతాడు అనుకుంటున్నావా అనేది కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. వీటిని మనం గమనించినప్పుడు నహూము కాలంలో నినివే పట్టణస్తుల్లా కాకుండా ఉగ్రత నుండి తప్పించబడిన వ్యక్తులముగా, ఆశీర్వాదంగా, దీవెనగా మార్చబడడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుంది. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతమైన దేవా, మీకే వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. నమ్మదగిన దేవుడు, కృపగలిగిన దేవుడు నాయన. హెచ్చరిక ఎంతమందిని హెచ్చరిస్తూ ఉన్నా చాలా వరకు అయా హెచ్చరికను పెడచెవిని పెట్టేవారే ఎక్కువ. వారు చేస్తున్న పనుల వల్ల వారు పొందుకునే పరిస్థితి కఠినమైనది అని తెలిసినప్పటికీ కూడా దానిని విడిచిపెట్టి, దానిని మరచిపోయి, దానిని గమనించకుండా వారి ఇష్టానుసారం ఉండేవారు చాలామందే ఉంటారు ప్రభువా. నిన్ను నమ్మాము అని చెప్పుకుంటున్నవారు, ఎన్నో ప్రసంగాలు వింటున్నటువంటి వారు, వారి మీద ఉగ్రత సడన్గా రాబడుతుంది, ఏ టైంలో ఏమవుతుందో తెలియని పరిస్థితి అని ఈరోజు నహూము గ్రంథం ద్వారా మేము చదువుకుంటా ఉన్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాం.
ప్రభా, విన్న వాక్యాన్ని బట్టి విన్న నీ బిడ్డలు వారు ఉగ్రత నుండి తప్పించబడాలి. అవును, మేము మనుషులం, నిజమే, మాలో తప్పులు దొర్లుతూ ఉంటాయి. అయితే ఆ తప్పులు మరలా పునరావృతం కాకుండా మమ్ములను మేము సరి చేసుకుంటూ, మమ్ములను మేము సరిదిద్దుకుంటూ, మమ్ములను మేము పవిత్రపరచుకుంటూ అనుదినము మా మాట, మా క్రియ, మా చేష్ట, మా తలంపు ఎలా ఉన్నదో పరీక్ష చేసుకుంటూ మమ్ములను మేము కడుక్కోవడానికి, అయా మమ్ములను మేము పవిత్ర చేసుకునడానికి సహాయం చేయండి, కృప చూపించండి ప్రభా. అలాగే అయా అక్రమంగా అన్యాయంగా వేదన పాలవుతున్నటువంటి బిడలకు నీవు ఓదార్పునిస్తూ ఉన్నావు. నేను మీకు తోడుగా ఉన్నాను, మీ శ్రమ చూస్తూ ఉన్నాను, మీ ఇబ్బందులు చూస్తూ ఉన్నాను. నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు. మీరు సంతోషంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, నేనే మీకు సహాయం చేస్తున్నాను అని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. దాని ప్రకారం ప్రభా మేమందరము ధైర్యం కలిగి ఉండడానికి నీ కృపా కనికరం చూపించి మమ్మల్ని నడుపుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నా పరమ తండ్రి. ఆమేన్.